జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాడు, 3 రెట్లు ఎక్కువ నీకంటే అభివృద్ధి చేశాడని చెప్తున్నా చంద్రబాబు నాయుడుకి నేను. నువ్వేం చేసావు? నువ్వేమీ చేయలా. ఊరినే మాటలు చెప్పావు, కౌరులు చెప్పావు. నువ్వు పలానా అది చేశానని చెప్పడం చేయడానికి ఏది లేదు 5 ఏళ్లలో చంద్రబాబు. అంతకుముందు 9 ఏళ్ళు వదిలేసినా ఈ 5 ఏళ్లలో ఏదీ లేదు. నిన్న బీసీ సబ్ పెట్టాడా? ఎలక్షన్ ముందల్లా గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారు? బీసీలు గుర్తొస్తారు, లేకపోతే ఎస్సీలు గుర్తొస్తారు, లేకపోతే ఎస్టీలు గుర్తొస్తారు, ముస్లింలు గుర్తొస్తారు. అంతకుముందేమో మోడీ గారిని పచ్చిబూతులు తిట్టాడు, నల్లబట్టలు వేసుకుని తిట్టాడా? మీకు గుర్తుందా? 2018లో నీకు కుటుంబం లేదు, నాకు కుటుంబం ఉంది, నేను లోకేష్కి తండ్రిని, భువనేశ్వర్కి భర్తని, దేవాంష్కి తాతని, నీకేముంది మోడీ అని అడిగాడా? మోడీ గారు లేదా? అప్పుడు ముసలికని నీరు కార్చాడు, నేను ముస్లింలకు అండగా ఉంటాను. ఇవాళేమో మళ్ళీ మోడీ గారు కలవడం కోసం తాపత్రయపడుతున్నాడు, సాగిలు పడుతున్నాడు. చేసేవన్నీ అది నేను చెప్పాలవుతుంది, నన్ను ఆలోచిస్తాను, నువ్వు చెప్పేసి సరే. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, బీసీలు గుర్తొచ్చారు, ఎస్సీలు గుర్తొస్తారు, ఎస్టీలు గుర్తొస్తారు, మైనార్టీలు గుర్తొస్తారు, అందరూ గుర్తొస్తారు ఆయనకి. మీకు గుర్తుండే 2014లో చంద్రబాబు నాయుడు 650 పేజీలు హామీ ఇచ్చాడు. 650 పేజీలు మేనిఫెస్టో అంటే హామీ. ఒక్కడ కూడా చేయలేదు దాంట్లో. డ్వాక్రా రుణాలు మాఫీ చేశాడమ్మా, చేస్తాన్నాడు. రైతు రుణ మాఫీ చేశాడా? ఏమీ చేయలే. అమరావతి అన్నాడు, అమరావతిలో కూడా ఏమీ లేదు. అమరావతిలో కూడా ఎడారిగా అయిపోయింది తప్ప ఏమీ లేదు. కేవలం అమరావతితో వ్యాపారం చేస్తున్నాడు. బాబు కొడుకు డబ్బులు లోపలేస్తున్నారు. నేను నిన్న మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం అంటే వెళ్ళా. మైలవరం నియోజకవర్గంలో దాదాపు 30,000 మందికి ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మొత్తం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టుకోమంటే డబ్బులు ఇచ్చాడు. నేను కూడా 2014 నుంచి 19 వరకు ఎంపీగానే ఉన్నా. కేంద్రం 5 లక్షల ఇళ్ళకి శాంక్షన్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డబ్బులు ఇస్తాం, పేదలకు ఇల్లు కట్టించాడంటే ఈయన టిడ్కో ఇళ్ళు అని చెప్పి మొదలుపెట్టి ఒక్కొక్కరికి 6 లక్షలు తీసుకుని, నేను క్లియర్గా చెప్తున్నా, మీడియా కూడా రాసుకోండి. ₹1,00,000 కిక్ బ్యాక్ కోసం ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 కమిషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఇళ్ళన్నీ కూడా పక్కన పెట్టి, అదేంటే షీర్ వాల్ టెక్నాలజీ అన్నాడు, ఫైర్ వాల్ టెక్నాలజీ అన్నాడు. ₹1,00,000 బాబు కొడుకులు ₹1,00,000 ఇంటికి, పేదవాడి ఇంటికి డబ్బులు కమిషన్ కక్కుర్తుపడి ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గ్రామాల్లోకి వెళ్తే ప్రతి చోట జగనన్న కాలనీలు అవనండి, ఇళ్ళు అవనండి, 30 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించుకోవడానికి ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 30 లక్షల మందికి ఇచ్చాడంటే 4 నేసుకుంటే 1,20,00,000 మందికి ఒక గూడు కల్పించాడు, ఒక నీడ కల్పించాడు. అటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు, అవునా కదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి మనకి ఎన్ని రోజులైనా సరిపోవు. కాబట్టి మనం ఎందుకంటే ఇవాళ మీరందరూ కార్యకర్తలు, నాయకులు, అందరూ ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారు. చెప్పండి, సంక్షేమం చేసినా జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి చేసినా జగన్మోహన్ రెడ్డి. ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయాలంటే ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేయాలంటే అవినాష్, సంక్షేమం చేయాలంటే అవినాష్, ఇక్కడ ప్రజలకు అండగా ఉండాలంటే కూడా అవినాషే. అవునా కదా? అవునా కదా? కాబట్టి ఇవాళ అందరూ బాగుండాలంటే ఏం చేయాలి? మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అవునా కదా? ఇవాళ మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం ఏంటి? మన బాధ్యత, ప్రజల బాధ్యత. ఎందుకంటే రేపు ఆయన వస్తేనే మన బీసీలు బాగుండాలంటే, మన ఎస్సీలు బాగుండాలంటే, మన ఎస్టీలు బాగుండాలంటే, మన మైనార్టీలు బాగుండాలంటే, అన్ని కులాల్లో, మతాల్లో పేదవాళ్ళు బాగుండాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా చదివి ప్రపంచంతో పోటీ పడాలంటే, మనందరికీ ఉద్యోగాలు రావాలంటే, ఇవన్నీ మాకు చెప్పడం కాదు, ప్రజలకు చెప్పాలి. మీరు చెప్తారా? భారీ మెజార్టీతో ఇప్పుడు
చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఆ క్యాస్టు ఈ క్యాస్టు ఈ క్యాస్ట్ అట్లా ఏదో ఈ క్యాస్ట్ అట్లా ఏదని ఇవన్నీ ఊరిని మాట్లాడడానికి పనికి వస్తాయి. ఇక్కడ కొంచెం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కొన్ని వర్గాలు ఉన్నాయి, మా వర్గాలే. వాళ్ళకి ఏంటంటే పనే ఉండదు, ఏదో కొంచెం ఆదాయాలు వస్తూ ఉంటాయి, కూర్చుని సొల్లు కౌట్లు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు మాడుకుంటూ ఉంటారు. ఆ క్యాస్టు ప్లస్ ఈ క్యాస్టు వీళ్ళకి ఇది, లేదా ఈ క్యాస్టు ప్లస్ ఆ క్యాస్ట్ వాళ్ళకి వేస్తుంది కాబట్టి గెలిచిపోతామని పాపం పగడకళ్ళకు కంటూ ఉంటారు. ఇవాళ ఈ విజయవాడ 7 కాన్స్టిట్యున్సీలో భారీ మెజార్టీతో గెలవబోయేది అవినాష్, రాసి పెట్టుకోండి. విజయవాడ పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీల్లో అన్ని కులాలు మతాలు వర్గాలు ఇవాళ అవినాష్ని కోరుకుంటున్నాయి. నేను చాలామంది దగ్గర విన్నా. ఇవాళ మొన్న పాపం మా గద్దె రామ్మోహన్ గారు అట్లాగే కొంతమంది కలిసి వెటనరీ కాలేజీలోకి వెళ్తే 20 మంది లేరంట. వాళ్ళే చెప్తాను నాకు ఫోన్ చేసి, మా ఎమ్మెల్యే తెలుగుదేశం వాళ్ళు చెప్పారు నాకు ఫోన్ చేసి. పాపం వెటనరీ కాలనీలోకి వెళ్తే అక్కడేదో చాలామంది వచ్చేస్తారు, ఇన్ని పూల మీద నడిపించుకుంటారని వెళ్ళారంట. 20 మంది కూడా రాలేదంట కాలనీలోంచి బయటికి, ఇళ్ళలోంచి బయటికి. పాపం మొహం మాడిపోయి ఇంటికి వచ్చాడని చెప్తున్నారు. అది పరిస్థితి అయింది. ఖచ్చితంగా గద్దె రామ్మోహన్ అనే అతను ఓడిపోతున్నాడు భారీ మెజార్టీతో. ఈ విజయవాడలో పార్లమెంట్లోనే హైయెస్ట్ మెజార్టీ ఎవరిది? అవినాష్. ఇంకోటి కూడా ఉంది. నాకేంటంటే పులివేందల తర్వాత ఈస్ట్లో భారీ మెజార్టీ వచ్చినా మా ఆశ్చర్యపడం లేదు. ఆ నమ్మకం అయితే నాకుంది, మీ అందరి మీద నమ్మకం ఉంది, అవినాష్ మీద నమ్మకం ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నాకు నమ్మకం ఉంది. ఫస్ట్ హైయెస్ట్ మెజార్టీ ఈ రాష్ట్రంలో పులివెందల, తర్వాత తూర్పు నియోజకవర్గం. కాకపోతే దానికోసం ఇంకా 30 రోజులు 35 రోజులు ఉంది మనకు టైము బాబు. 30 రోజులు 35 రోజులు మనకు టైం ఉంది. ఈ టైము మనం పార్టీ కోసం అవినాష్ కోసం వెచ్చిస్తే తర్వాత 4.5 ఏళ్ళు 4 సంవత్సరాలు 9 నెలల్లో అవినాష్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా దండగా ఉండి మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి ఇంత ప్రయోజకుడైనందుకు మా నెహ్రూ గారు అబ్బాయి నేను గర్వపడుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.